వాక్యం చదువుకున్నాను. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు రాయించిన ఒక భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. దేవుని పిల్లలారా, దేవుడు మనుషుల ఎడల చేసిన మేలు కానివ్వండి, ఈ మానవ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం పట్ల ఆయన కన్న కలలు కానివ్వండి, లేదా దేవుడిచ్చిన ఈ జీవితం యొక్క గొప్పతనం కానివ్వండి తెలియచేసే సందర్భం అండి ఇది. ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయం. సహజంగా మనిషి లోకాన్ని చూశాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నాడు. ఈ లోకాన్ని చూసిన మనిషి, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్న మనిషి మరిచిపోయిన ఒక సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏంటది అంటే, ఈరోజు పిల్లలు స్కిట్ చేశారండి, మంచి స్కిట్ బాగా చేశారు. చిన్నపిల్లలైనా కష్టపడి చేశారు. అది క్రియేట్ చేయడం ఎంత కష్టమో చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ అది అలా చేయటం చాలా కష్టం. అలాగని వాళ్ళ దగ్గర పెద్ద ఎక్విప్మెంట్లు లేవు, ల్యాప్టాప్లు, సిస్టమ్స్, కెమెరాలు, సెల్ ఫోన్తో తీసి మంచి సందేశాన్ని పిల్లలు అందించారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుని పిల్లలారా, ఒక జీవితం ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో, లోకంలో వాళ్ళు చూపించిన దాంట్లో డబ్బుకు ఒకరు బానిస అయ్యారు, ఆస్తికి ఒకరు బానిస అయ్యారు, ఏమంటే మద్యానికి ఒకరు బానిస అయ్యారు, పాపానికి, వ్యభిచారానికి ఒకరు బానిస అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ లోకానికి కట్టుబానిసలైపోయి ఈ జీవితం యొక్క శ్రేష్టత, ఈ జీవితం యొక్క గొప్పతనం, ఈ జీవితం ఎంత గొప్పదిగా మన చేతులకు దేవుడు అప్పగించాడో మానవ జాతి దానిని మర్చిపోయింది అని దేవుడు దాన్ని జ్ఞాపకం చేసే సందర్భమే ఇప్పుడు మనం చదువుకుంటున్న సందర్భం. దేవుడు ఈ భూమి మీద మనిషికి జీవితాన్ని ఇచ్చాడు. చక్కటి దేహం, చక్కటి ఆరోగ్యం, ఏమండి నిజంగా అనుభవించడానికి రుచులు, చుట్టూతా బంధువుల పేరుతో మనుషులు, ఏది కావాలి అనుకుంటే అది అనుభవించే చక్కటి స్వాతంత్ర్యం, ఇవన్నీ మనిషికి దేవుడిచ్చాడు. అన్నీ పొందుకున్న మనిషి అన్నిటిని అనుభవించాడు తప్ప అన్నీ ఇచ్చిన దేవుడిని మాత్రం, ఆయన మనసు మాత్రం, ఆయన ఆలోచన మాత్రం అంటున్నాడు. అతను ఒక ద్రాక్ష తోట వేశాడు అంటున్నాడు. దాని గురించి పాడుతున్నాను వినండి అన్నాడు. తర్వాత సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఏమండి, ఇక్కడ ద్రాక్ష తోట గురించి ఎత్తాడు కదా, దీనికి మానవ జీవితానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారేమో. చివరికి వెళ్ళేసరికి మీకు అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ రాయబడుతున్న భాగాన్ని స్పష్టంగా కాస్త ఆలోచిస్తూ వినండి. నా ప్రియుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఆయన ఎక్కడ వేశాడు అంటే సత్తువు గల భూమి మీద వేశాడట. సత్తువు గల భూమి అంటే అర్థం ఏంటి? సారవంతమైన నేల, ఏ పంట అయినా పండగలిగిన నేల, ఎంత పంట అయినా ఇవ్వగలిగిన నేల, సారవంతమైన నేల, బలం కలిగిన నేల, అక్కడ వేశాడట తోట. ఏమంటే ఇదన్నీ చివరిలో దీని అర్థాలు ఏంటో చెప్తాను నేను. ఈ తోట ఏంటి, ఈ సత్తువు కలిగిన భూమి ఏంటి, దీనిలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ చెబుతాను నేను వరుసగా. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సత్తువు కలిగిన భూమి మీద ద్రాక్ష తోట ఒకటే నాటబడిందట, వేయబడిందట. తర్వాత మీరు ఆలోచించగలిగితే ఆ సత్తువు గల భూమి మీద, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. ఏమండి, సహజంగానే మంచి నేలట, చదును చేశాడట, రాళ్ళు ఏరేసాడట. ఆ రాళ్ళు ఏరేసిన తర్వాత బాగా చదునైన తర్వాత, మంచి నేలగా మారిన తర్వాత శ్రేష్టమైన తీగలను అందులో నాటించాడట. అంతా అయిపోయింది, నేలే మంచి నేల, చక్కటి చదును చేశాడు, వ్యవసాయం చేశాడు, మంచి తీగలను అక్కడ నాటాడు. బాగుంది కదా అనుకున్నాడు, పంట పండుతుంది కదా అని ఆశపడ్డాడు.
ఆ పంట కొరకు వేసిన తర్వాత కష్టపడుతున్నాడు, ఎరువేశాడు, నీళ్లు పెట్టాడు, కాపుగాచాడు. రావలసిన పంట కాలం ఎలాగో నేను వేసింది శ్రేష్టమైన తీగలు, మంచి పంట గనుక ఖచ్చితంగా నా పంటకు చేతికి వస్తుంది అని ముందుగానే నమ్మిన ఏమంటే ఆ ద్రాక్ష తోట యజమాని ఆ ద్రాక్ష పళ్ళు లేదా ద్రాక్ష పళ్ళ రసాన్ని తీసుకోవడానికి ముందుగానే ఆ ద్రాక్ష తోట మధ్యలో ద్రాక్ష పళ్ళు నుంచి రసాన్ని సేకరించి బురుజును కూడా వేసేసాడట. ఎలాగో పంట వస్తుంది కదా అని ముందు నమ్మకంతో. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మళ్ళీ అలా కిందకి చూస్తే 3వ వచనం పైన 2వ వచనంలో శ్రేష్టమైన తీగలను నాటించాడు, దాని మధ్యన బురుజును ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఎలాంటి ద్రాక్షలు కాచిందట? కారు ద్రాక్షలు. అంటే అర్థం ఏంటి? చేదువి, పుల్లవి, తినడానికి పనికిరానివి కాచింది. మొత్తం కాయకపోలేదు సుమా, పంట పండకుండా గొడ్డిదైపోలేదు, పండింది, కాయలు కాచింది, కానీ పనికిరాని కాయలు కాచింది. నోట్ చేసుకోవాలి, ఇది కాయలు వచ్చాయి, ద్రాక్ష పళ్ళు వచ్చాయి, ద్రాక్ష గెలలు వచ్చేసాయి, కానీ ఏ పండు కూడా తినడానికి పనికి రావటం లేదు. ఏ పండు కూడా అవసరానికి పనికిరాని పళ్ళు కాచిందట. ఇప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, కావున యెరూషలేము నివాసులారా, 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇప్పుడు జనం దగ్గరికి వచ్చాడు తోట యజమానుడు. ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నాకు ఆ పంట విషయంలో నాకు న్యాయం తీర్చండి, నేను ఇప్పుడు ఆ పంటను ఏం చేయాలి, ఆ పొలాన్ని ఏం చేయాలి, మీరు నాకు న్యాయం చెప్పండి అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు న్యాయం చెప్పండి, ఇప్పుడు ఆ రైతు ఆ పొలాన్ని ఏం చేయాలి? మనల్ని అడుగుతున్నాడు అనుకున్నాం. యెరూషలేము నివాసులారా అంటే ఇప్పుడు యెరూషలేము నివాసులు లేరు కదా, ఇక్కడ మియాపూర్ సంఘస్థులు ఉన్నాం. మనల్ని అడుగుతున్నాడు అనుకోండి దేవుడు. ఇప్పుడు ఆ పంటను మనం ఏం చేయాలి? మీరు చెప్పండి, మీరు ఏం చేయాలి చెప్పండి. ఏమంటే పనికిరాని పంట కాసిన పొలాన్ని, పైరును ఏం చేయాలి? ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి అనండి. ఏం చేయాలి? అందరూ అనండి. కాల్ చేయాలి. అదే కదా ఆన్సర్ అదే. మీరు చెప్పకపోయినా మనసులో ఉన్నది అదే. ఏం చేయాలి? కాల్ చేయాలి. ఒప్పుకుంటారు కదా దీనికి? ఇలాగే ఉండండి. చెప్పిన ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. పంట సరైనది పండకపోతే పండించిన రైతు ఆ పంటను ఏం చేసే అధికారం ఉంది? కాల్చి బూడిద చేసే అధికారం ఉంది. వెరీ గుడ్. అలా మనసులో పెట్టుకోండి. కిందకి ఆ పంటకి ఇంకా ఏం చేశాడో చెప్తాడు 4వ వచనంలో. నేను అలాగని అది చెడ్డ పంటలు పండడానికి దానికి నేను ఏమైనా తక్కువ చేశాను అనుకుంటున్నారా? సరైన పంట పండకపోవడానికి ఏమైనా పంట అలా వేసి గాలికి విడిచిపెట్టాను అనుకుంటున్నారా? కాదే. పంట వేసిన తర్వాత అహోరాత్రులు దాని చుట్టూ తిరిగాను నేను. అహోరాత్రులు కష్టమనక, శ్రమనక, బాధనక, పంట ఏమైపోతుందో, పంట ఏమండి జంతువులు వచ్చి తినేస్తాయేమో, ఎవరైనా పాడు చేసేస్తారేమోనని పంట వేసినది మొదలుకొని ఇదిగో ఈ కారు ద్రాక్షలు కాచింది కదా, పనికిరాను పళ్ళు కాచింది కదా, స్టిల్ ఇప్పటి వరకు కూడా దాని చుట్టూ కాపు కాస్తూ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నేను. చెప్తున్నాడు చూడండి 4వ వచనం ఎంత బాగా చెప్తాడంటే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటే అర్థం ఏంటంటే, చాలా చేశాను దానికి. ఎవడో చేయలేడంతా, ఎవడు చెయ్యలేనంత గొప్పది నా తోటకి నేను చేశాను. ఏం చేశాడు? కింద చెప్తున్నాడు చూడండి. ఏం చేశాడట? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది ఏమండి మనుషులు తినేస్తారు, మనుషులు పాడు చేస్తారు, లేదంటే జంతువులు తినేస్తే, జంతువులు పాడు చేసేస్తే, అంటే ఈ కారు ద్రాక్షలు కాస్తన్న టైం వరకు కూడా చుట్టూ దేవుడు ఏమేశాడు? దేవుడు ఆ యజమానుడు దాని చుట్టూ ఏం వేశాడట? కంచి వేశాడు. బాగా వినండి ఇవన్నీ. రైట్. ఎందుకు ఇది ఇంత నేను కష్టపడిన కారు ద్రాక్షలు ఎందుకు కాచింది? వేసేటప్పుడు ఎలాంటి విత్తనాలు పడితే అలాంటి విత్తనాలు వేయలేదే. అప్పుడప్పుడు చూడండి, పత్తి రైతులు మోసపోయి గవర్నమెంట్ల ముందు ధర్నాలు చేస్తారు, మేము మోసపోయాం, తప్పుడు విత్తనాలు మాకు ఇచ్చారు అని. పంట పోయింది తప్పుడు విత్తనాలు ఇవ్వటం వల్ల.
అలాగని అక్కడ ఈ రైతు వేసిన ఏమంటే తీగలు ఏవైతే ఉన్నాయో, ద్రాక్ష తీగలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు తీగలు కదట. ఎలాంటి తీగలు వేసారట? వేసేటప్పుడే శ్రేష్టమైన తీగలు నాటించాను. అల్లటప్ప విత్తనాలు ఏం కాదవి, మంచివి, శ్రేష్టమైన తీగలు. పోనీ తీగలు మంచివేనండి, పంట పండడానికి అక్కడ అనుకూలంగా లేదు, భూమి మంచిది కాదు అని అనుకోవడానికి లేదు. భూమి ఎలాంటి భూమి అంట? సత్తువు కలిగిన భూమి. సత్తువు కలిగిన భూమి. ఏమని వేసిన తీగలు శ్రేష్టమైన తీగలు, అవి నాశనం అయిపోకుండా చుట్టూ కాపుదల, అవి పండడానికి అవసరమైన వసతులు అన్ని కల్పించినప్పుడు పంట పండకపోతే రైతుకి ఇప్పుడు కోపం వచ్చింది. చెప్పండి, ఇప్పుడు నా పంటను నేను ఏం చేయాలో చెప్పండి అంటున్నాడు. ఏమండి, భలే రాశాడండి, భలే చెప్తున్నాడండి దేవుడు. ఇప్పుడు ఇంతకీ ఇగో నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ముందుగానే చెప్పేస్తాను, నేను ఏం చేయబోతున్నానో తెలుసా? నాకు పనికి రాని కారు ద్రాక్షలు కాచిన నా పొలం చుట్టూ మొట్టమొదట నేను చేయబోయేది ఏంటంటే, దాని చుట్టూ ఉన్న కంచెను నేను ఏం చేస్తాను? కొట్టేస్తాను. ఎంత బాగా చెప్తాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి 5వ వచనం చదువుదాం. ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పదను. అది మేసివేయబడినట్లు దానిని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి. ఏమంటే పొలం చుట్టూ ఎవడైనా గోడ కడతాడా? ఇక్కడ చాలా మంది వ్యవసాయం చూసిన వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. నాకు చెప్పండి, పొలం చుట్టూ ఎవడైనా గోడలు కడతారండి? కట్టిన రైతుని చూపించమనండి. ఇంటి చుట్టూ గోడ కట్టుకోవడానికి డబ్బులు ఉండవు మనకి, అంతే కదండి. చాలా మంది ఇల్లు ఉంటుంది కదండి, ఇంటి చుట్టూ గోడ ఉండదు. కుక్కలు వచ్చేస్తాయి, మనుషులు వచ్చేస్తారు, దొంగలు వచ్చేస్తారు, అన్ని ఎత్తుకుపోతూ ఉంటారు. ఇంటి చుట్టే గోడ కట్టుకోలేము. ఈ రైతు ఏం చేశారట? పొలం చుట్టూ గోడ కట్టాడటండి. అంటే ఎంత సెక్యూరిటీ అండి, పొలానికి ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు. ముందు కంచె తీసేస్తాను. ఏమండి, గోడ కట్టి గోడ అవతల కంచేస్తే ముందు కంచె తీసేస్తాను, ఆ తర్వాత ఈ పొలం చుట్టూ కట్టిన గోడను కూడా నేను ఏం చేస్తాను? పడగొట్టేస్తాను. నాకు ఇష్టం లేదుగా దాన్ని, ఆ పంట, ఆ పొలాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు. మీకు తెలుసో లేదో, మీకు ఇక్కడ రైతులు ఉంటే అర్థమవుతుంది. వ్యవసాయం చేయటం అంత చిన్న విషయం కాదండి. వ్యవసాయం చేస్తున్న రైతు నిద్రపోడు, మీకు తెలుసో లేదో. ఎప్పుడో సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో చీకటి అడిపోయిన తర్వాత పొలంలో పని చేయడానికి కనపడటం లేదు అని అనుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి పడుకుంటాడు, కానీ అలా పడుకుంటాడు, కానీ కళ్ళ నిండా చేలు, ఆ చేను చుట్టూ గట్టి తిరుగుతూ ఉంటుంది. తెల్లవారుజామున 4:30, 5 ఎవడ పిట్టలు వచ్చి కాస్త లైటింగ్ వెలుగు వచ్చిందంటే టక్కమని లేచిపోతాడు. ఎవడు ఇలాగ టవల్ వేసుకుంటాడు, ఒక కర్ర తీసుకుంటాడు, బ్రష్ చేయడు, తినడు, త్రాగడు, ఇమీడియట్గా పరిగెట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? పొలానికి వెళ్ళిపోతాడు. ఈ రాత్రి ఏమైనా పడిపోయినాయేమో, మొత్తం గట్టు చుట్టూ ఒక రౌండ్ వేసి అంత వరకండి, మొహం కడగడు, టీ తాగడు, టిఫిన్ తినడం. కావాలని రైతులను అడగండి. పొద్దున్నే వెళ్ళిపోయి ఒక్కసారి కల్లారా పంటను చూసుకోవాలి. అమ్మయ్య, అప్పుడు రిలాక్స్గా ఇంటికి వస్తాడు, పంది పొలెట్టు తోముకుంటూ, అప్పుడు మొహం కడుక్కొని అమ్మ టిఫిన్ పెట్టి అంటాడు. టిఫిన్ పెట్టిన తర్వాత, టిఫిన్ తినేసిన తర్వాత బాక్స్ కట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు పొలానికి ఏదో పని చేయడానికి. అలా కాపాడతారండి పొలాన్ని. ఇంకా మీకు కొన్ని ఈ తెలంగాణలో కొన్ని జిల్లాల్లోనండి చుట్టుపక్కల అంతా అడవి ఉంటుంది, లేదా ఎడారి ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే పంటలకి అడవి జంతువులు వచ్చేస్తూ ఉంటాయి రాత్రిపూట. ఏనుగులు కానివ్వండి, అడవి పందులు కానివ్వండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడంటే చుట్టూ కంచి వేసి కరెంట్ షాకులు అవి ఇవి పెడుతున్నారు, కానీ ఒకప్పుడు ఏం చేసేవారంటే ఆ పొలానికి మధ్యలోనే ఒక ఇల్లు కింద కట్టుకుంటారు హైట్గా పైకి. రాత్రిపూట దాంట్లో ఎక్కిపోయండి ఒక స్టీలు ప్లేట్ ఒకటి పట్టుకుని, కర్ర ఒకటి పట్టుకుని రాత్రి అంతా దాన్ని వాయిస్తూ ఉంటారు ఇలాగా సౌండ్. ఆ శబ్దాలకి జంతువులు పారిపోతాయి, అడవి జంతువులు, పందులు కానివ్వండి, లేదంటే ఏనుగులు కానివ్వండి. అమ్మో ఎవరో ఎక్కడ ఉన్నాడే, మనల్ని ఏదైనా చేస్తాడన్న భయంతో పారిపోతాయని రాత్రంతా నిద్రపోకుండానండి అలా కళ్ళు కాయలు కాసి అలా సౌండ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ మీరు వెళ్ళండి, ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చింది కదా, రైతులు ఏం చేశారంటే ఇలా సౌండ్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. అరుపులకి కేకలకి జంతువులు పారిపోతాయి. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చింది కదా, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే సౌండ్ రికార్డర్ దగ్గరికి వెళ్ళి ముందు మైక్ పెట్టుకుని అరుస్తున్నారు గట్టిగా. ఓ ఓ ఓ అని అరిచిందంతా రికార్డింగ్ చేసి ఒక మెమరీ కార్డులో వేసి రాత్రి అంతా గూడు మీద పెట్టేసి దాన్ని ఆన్ చేసి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు మన ఇంటికి ఏమండి ఉల్లిపాయలు అని అరుస్తూ వచ్చేవారు, ఇప్పుడు అరుస్తున్నారా?
ఏమండి అరుతున్నారు ఇప్పుడు? అరవరు. ఆల్రెడీ అరిచి రికార్డింగ్ చేసి పెడతాడు. ఉల్లిపాయలు అంటే మనిషి అరుతున్నాడు అనుకున్నారు మీరు, కాదు, సౌండ్ బాక్స్ అరుతుంది. ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుకోనంటే ఆ పొలం చుట్టూ ఇప్పుడు ఆ సౌండ్ బాక్స్లు అమర్చుకున్నారు. అమర్చడం వలన ఏమంటే ఆ పంటను జంతువులు తినేయకుండా కాపాడుకుంటున్నారు. ఏమంటే నీదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? పంటను కాపాడుకోవడానికి ఇన్ని విధాలుగా రైతు కష్టపడతాడంటే కష్టపడిన తర్వాత పండకపోతే 6 నెలలు దాని చుట్టూనే నిద్ర మానుకుని, ఆహారం మానుకుని, కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, కొంతమంది రైతులను పెళ్లి చెప్పినారు, చచ్చిపోయినారు, పొలం దగ్గరే ఉంటారు వాళ్ళు. అన్ని వదులుకొని పొలం 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 అనుకుంటూ పొలం చుట్టూ తిరిగిన తర్వాత చివరికి పంట పండనప్పుడు అండి రైతు ఏమైపోతారు చెప్పండి? మీకు చాలా మంది తెలుసు లేదో, రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు తెలుసండి? ఇంత కష్టపడిన తర్వాత పండకపోయేసరికి విసుకుపోతారండి. ఇంకెందుకురా ఈ జీవితం, చచ్చిపోతాను నేను, ఇక పంట రావట్లేదు, అప్పులు తీరటం లేదు. అంటే పంటను రైతు ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమైతే నేను చెప్పినంత దృష్టిలో పెట్టుకోండి. పంటను ఎంతలా రైతు ప్రేమిస్తుంటే ఇంతకీ ఇప్పుడు మనకి దేవుడు ఈ పంట గురించి, ఏమండి ఈ రైతుల గురించి, ఈ వ్యవసాయం గురించి, ఈ వ్యవసాయం చుట్టూ ఉన్న కాపుదల గురించి ఇదంతా మనకెందుకు చెప్తున్నాడు అంటే, చివరికి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన విషయం రాయబడింది అక్కడ. మీరు 5వ వచనం చదివారు కదా, ఇప్పుడు ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను, బలుసీయుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇక్కడ ఆగాల. ఏం చేస్తాడట? దాని మీద భవిష్యత్తులో వర్షం కురకూడదని మేఘాలకు ఆజ్ఞిస్తాడట. ఏమండి ఇప్పుడు ఇంతకీ మేఘాలకు ఆజ్ఞ ఇవ్వగలిగిన శక్తి రైతుకుంటుందా? అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ఇప్పుడు ఇంటి దొరికింది మీకు, ఎవరు మాట్లాడుతున్నది? దేవుడా? దేవుడు మేఘాలకు ఆజ్ఞ ఇవ్వగలడా? ఇవ్వగలడు. ఏ జిల్లానైనా దేవుడు టార్గెట్ చేసి జిల్లా మీద వర్షాలు పడకూడదు అన్నాడు అనుకోండి, ఆ జిల్లా మొత్తం ఎండిపోద్ది, నీరు కనపడదు. చుట్టుపక్కల అంతా పడుతూ ఉంటుంది, అక్కడ మాత్రం పడదు. వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు పైనుంచి మాట్లాడుకుంటా వస్తున్నది ఎవరు? ఇప్పుడు రైతు కాదు, ఎవరు? దేవుడా? అవును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్తాడు కింద. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలుల వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట. భలే చెప్పాడు చూడండి. ఇంతకీ ద్రాక్ష తోట ఎవరట? ఇంతసేపు పైనుంచి చెప్పుకొచ్చింది ద్రాక్ష తోట కోసం కాదట. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుల వంశమే దేవుని యొక్క ద్రాక్ష తోట. కింద అంటాడు, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం అనే పనికిరాని పళ్ళు కాచిన పంట ఇది. బలాత్కారం, న్యాయం కావాలి, నీతి కావాలి, యథార్థత కావాలనుకుంటే అక్రమము, అన్యాయము, దేవుడిని విడిచిపెట్టి జీవించే బ్రతుకులు కలిగిన పళ్ళు కాసిన పంటిది. మామూలు అనుకుంటున్నారా వాళ్ళు? నీతి కావాలని చూడరగా రోదనం, ఏడుపు వినపడింది. ఇది వాళ్ళ జీవితాలు అన్నాడు. ఎవడే నిజంగా ఈ సందర్భం మీరు లోతుగా ఆలోచిస్తే కానీ మన జీవితానికండి అలాగ మన హృదయాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయండి ఆ మాటలు. మీరు లోతుగా ఆలోచిస్తే. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ ద్రాక్ష తోట ఏంటంటే, భూమి మీద ఆయన కన్న పిల్లలందరినీ తోటతో పోల్చి చెబుతున్నాడు. అందులో మనం ఉన్నాం, అందులో మీరున్నారు, నేనున్నాను. ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న 780 కోట్ల మంది, 800 కోట్ల మందికి చేరిపోయిన మనుషులు అందరూ ఉన్నారు. 130-120 కోట్ల మంది భారతీయులు అండి. ఏమన్నా అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మానవ జాతి మొత్తం గురించి మాట్లాడుతూ ఈ మానవ జాతి మొత్తాన్ని తోటతో పోల్చి యజమానుడిగా తను పోల్చుకుంటూ, ఇదిగో ఈ ద్రాక్ష తోట విషయమై మీరు నాకు న్యాయం చెప్పండి, నేను వాళ్ళని ఏం చేయాలో చెప్పండి నాకు అంటున్నాడు. ఏమంటే మనం లోతుగా ఆలోచిద్దాం. మొదటి నుంచి ఇదిగో నేను
సత్తువు కలిగిన భూమి మీద నా ద్రాక్ష తోటను వేశాను అన్నాడు కదా. సత్తువు కలిగిన భూమి మీద వేశాను పంట అన్నాడు కదా. ఏమండి, దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడు తెలుసండి? ఇంత పెద్ద విశ్వం ఉంది కదండి, పెద్ద సూర్యుడు, పెద్ద అంతరిక్షం. చాలాసార్లు మీరు బాగా లోతుగా ఆలోచిస్తారు లేదో, ఈ భూమి కంటే పెద్దమైన గ్రహాలు చాలా ఉన్నాయి. బుధుడు మనకంటే చాలా పెద్దది సైజులో, తెలుసో లేదో మీకు? బుధుడు, గురుడు, శుక్రుడు, ప్లూటో, ఏమంటే చాలా గ్రహాలు ఉన్నాయి కదండి. అన్ని గ్రహాలను విడిచిపెట్టి ఏమంటే ఇది కూడా ఒక గ్రహం. ఏది మనం ఉంటున్నా ఈ భూమి. ఈ భూమి మీదే మనల్ని ఎందుకు పుట్టించాడు? చందమామ మీద పుట్టిస్తే, బుధుడి మీదకు పుట్టిస్తే, గురుడు మీద పుట్టిస్తే అక్కడ ఏం లేదో తెలుసండి? గాలి లేదు, నీరు లేదు, ఆ నేల అంతా చౌడు నేల. అక్కడ మనల్ని పుట్టిస్తే మనం బ్రతకగలమా? ఇక్కడలాగేమైనా ఎవడి మరి బుధుడి మీదకి వెళ్ళిపోతే ఏనుగు ఉందనుకుంటున్నారా? కుక్క ఉందా? చికెన్ తినడానికి కోళ్ళు ఉన్నాయా అక్కడ? మటన్ తినడానికి మేకలు ఉన్నాయా? పాలు త్రాగడానికి గేదెలు ఉన్నాయా? ఏమున్నాయి అక్కడ? ఏమీ లేని ఒక చౌడు నేల, జీవి లేని గోళాలండి అవన్నీ. అక్కడెక్కడ మనిషిని పుట్టించాలనుకోలేదు దేవుడు. నా పిల్లలు ఉండాలి అంటే సపరేట్గా ఒక గోళం, సపరేట్గా చెయ్యాలి నేను దాన్ని. ఆయన దృష్టి అంతా భూమి మీదే పెట్టాడు. భూమి మీదే సకల వసతులు అమర్చాడు. ఇక్కడే సెలయేర్లు, ఇక్కడే అడవులు, ఇక్కడే కొండలు, ఇక్కడే పంటలు, ఇక్కడే రకరకాల ఏమండి పళ్ళు కాచే చెట్లు, విత్తనాలు ఇచ్చే చెట్లు. నువ్వు ఏ తినాలనుకుంటే సకల రుచులను నీకు అందించే శ్రేష్టమైన లోకాన్ని కట్టి సత్తువు కలిగిన భూమి మీద రైతు పంటేశాడు అంటే నీకిచ్చిన జీవితం ఇదిగో ఈ శ్రేష్టమైన భూమి మీద నీకంటూ ఉనికి, నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక జీవితం దేవుడు ప్రసాదించాడు. ఆ ఇచ్చిన ఆ జీవితం కూడా ఎలాంటిది అంటే సత్తువు కలిగిన భూమి మీద శ్రేష్టమైన తీగలను నాటాను అంటే అర్థం ఏంటంటే నీకు ఇచ్చిన జీవితం కూడా ఎలాంటిది చెప్పండి? మన జీవితం ఎలాగంటిది? మనం భూమి మీదకి ఒక పసిబిడ్డగా వచ్చినప్పుడు మన జీవితం శ్రేష్టమైందా కాదా? పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపం లేనిది. ఏమంటే ఎంత మంచి జీవితానండి దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి దేవుడు మనకిచ్చాడు. బాగా ఆలోచించండి మీరు లోతుగా. మీకు మాట్లాడుతాను. పుట్టిన బిడ్డ అండి, ఏమండి నేను చాలాసార్లు చెప్పాను, పుట్టిన బిడ్డలో పగ, కక్ష, క్రోధం ఇవేమైనా ఉంటాయండి? బోసినవ్వులండి. మన సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు. స్వరూప్ అని వాళ్ళ బాబు ఉంటాడు, హెన్రీ. ఆడిని చూసిన లేదంటే చిన్నే ఉంటుంది, సుమన్ అని వాళ్ళ పాప. వాళ్ళని చూస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళని చూడగానే మనకి ఎలా ఉంటుంది? తెలియని ఆనందం. ఎత్తేసుకోవాలా, ముద్దాడేలా, వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలా, వాళ్ళు నవ్వుతుంటే, వాళ్ళని ముద్దాడుతుంటే, వాళ్ళని ఎత్తుకుంటుంటే ఏమంటే తెలియని ఆనందం వస్తుంది. అలాగే ఒక 50 కేజీలు అయిపోయిన అతన్ని ఎలా ఏమండి ఒకసారి అలా చూడండి, అతని మొహంకి ఎలా చూడండి. బాబోయ్ ఏదో తెలియని ఏమంటే పాపను చూసినప్పుడు లేదంటే ఆ బాబుని చూసినప్పుడు వస్తున్న ఆనందం ఎదురుగా ఉన్న ఒక పెద్దోడిని చూస్తే ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళలో కల్మషం లేదు, వాళ్ళలో పగ లేదు, వాళ్ళలో తన పర భేదాలు లేవు. కానీ ఎదురుగా ఉన్న వ్యక్తులకు ఇవన్నీ వచ్చేసాయి. పిల్లోడు రారా ముద్దాడతానంటే నువ్వెవడో, మా అమ్మ దగ్గరే ఉంటాను నేను, నీ దగ్గరికి రాను అంటాడా? అండవు. అలాగే ఎదిగిపోయిన ఒక యవ్వనంలోకి వచ్చేసిన ఈ కుర్రాడు, రే కొంచెం మా ఇంటికి రారా, సరదాగా మాతో ఉండరంటే, లేదు మా మమ్మీ ఒప్పుకోదు, మా డాడీ ఒప్పుకోడు, నాకు పని ఉంది, నేను ఊరి మీద పడి తిరగాలి అంటాడు. బుడ్డోళ్ళు అలాగ అనరు కదండి. ఎవరి చేతులు చాపితే వాళ్ళ చేతుల్లోనికే వచ్చేస్తారు. ఇచ్చిన జీవితం అంటే పరిశుద్ధమైందండి. ఆ బిడ్డగా పుడుతున్నప్పటికీ మనలో ఏం లేదు, ఒక పక్క ఇలాంటి దుర్గుణాలు లేవు. అలాగని దేవుడిచ్చిన జీవితం పరిశుద్ధమైంది కనుక మనలో దేవుడు అసహించుకునే పాపం కూడా ఏమీ లేని శ్రేష్టమైన జీవితం కదండి. అలాగే ఈ దేహం చూడండి ఎంత గొప్పదండి. దేవుడు కట్టిన దేహం ఎంత గొప్పదండి. ఈ చేతులేంటి, కాళ్ళేంటి, నోరేంటి, ఈ పళ్ళేంటి, మీరు దేన్ని ఆలోచించుకున్నానండి మీకు దేవుడు కనబడతాడు. చాలాసార్లు ఇలా పళ్ళు తోముకుంటున్నప్పుడు అండి, ఆల్రెడీ మన తింటున్న తిండ్ల వల్ల మనకున్న సరైన లేవటం వల్ల చాలామంది పళ్ళు ఊడిపోయి ఇప్పటికే 30కి వచ్చేసరికి 2-3 పళ్ళు అవుట్. చాలామందికి పళ్ళు ఉండవు. ఆ పళ్ళుల్లో ఏమంటే పళ్ళు ఉండట్లేదు కదని పెట్టుడు పనులు ఎట్టించుకుంటారండి. ఒకటి ఇలాగా ఆడేదో దాన్ని ఏదో అంటున్నారు ఈ మధ్యకాలంలో, క్యాప్లు వేస్తున్నారు. పన్నులాగే ఉంటుందండి క్యాప్ అని. మరి మన పన్ను కలర్కి మ్యాచ్ అయ్యే కలర్ ఉన్నదే వేస్తాడు. మళ్ళీ క్యాప్ వేసాడు. నువ్వు ఏదైనా తినేయండి సూపర్ అంటాడు. ఆడ అన్నాడు కదా అని జాంకే తినేసారనుకోండి, ఏదైతే నేను సూపర్ అన్నాడు కదండి మటన్ ముక్క గట్టిగా కొరికేసారనుకోండి, దాంతోని సంవత్సరం వస్తుంది అన్నది 6 నెలలకే గీతలు అడిపోయి లూజ్ అడిపోయి మొహం కడుగుతుంటే చేతిలోకి వచ్చేస్తుంది. ఈడేసిన పన్ను
నేను చాలా రోజులు ఆలోచించానండి, ఏంటి దేవుడు అసలు నిజంగా ఈ పంటకి ఏం మెటీరియల్ వాడాడు? వీడు ఎంత శాస్త్రం అని, ఎంత డెవలప్ అని ₹1,000 దగ్గర మన దగ్గర కొట్టేసి ఒక పన్నుకి 10,000 కొట్టేస్తాడండి. ఒక్క పన్ను క్యాప్ వేయడానికి 10,000 కొట్టేస్తే ఏమైనా 6 నెలలకో సంవత్సరానికి వీడు క్యాప్ ఊడిపోతుంటే, ఇప్పుడు దేవుడు మనకు పెట్టిన పళ్ళుకి ఎన్ని డబ్బులు కట్టాలి దేవుడికి ఆలోచించండి. పళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. హాస్పిటల్తో తిరుగుతుంటే హార్ట్ ఆపరేషన్ అని చేయించుకోవచ్చు కానీ పళ్ళు కట్టించుకోలేకపోతున్నాం. ఒక్కొక్క పన్నుకి 30,000 40,000. ఏంటండి ఇది? 32 పళ్ళుకి ఈడేసిన సుత్తు పన్నుకి ఇంత డబ్బులు వేస్తుంటే దేవుడు పెట్టిన పన్నుకి అసలు అది ఏమండి? 60 సంవత్సరాలు పనిచేసే పన్ను, 60 సంవత్సరాలు మటన్లో నువ్వు మటన్ ముక్కలు కొరికేస్తున్నా ఇరిగిపోదా? 60 సంవత్సరాలు జాంకాయల మీద జాంకాయలు తినేస్తున్నా ఇరిగిపోదా? 60 సంవత్సరాలు గట్టిగా పనిచేసే పన్నా. ఏం దేవుడండి! నీకు ఇచ్చిన జీవితం ఎలాంటిదో తెలుసా? ఎలాంటి జీవితం తెలుసా? శ్రేష్టమైంది నాయన. దానికి ఏమండి, నువ్వు లోకంలో మనుషులు కనిపెట్టినవేవి కూడా నీ దేహానికి సాటి రావు. వస్తాయా? అందులో పెట్టిన ఆత్మ ఇంకా సూపర్ కదండి. అందులో పెట్టిన ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ, దేవుడు కట్టిన దేహం, దేవుడిచ్చిన జీవితం, మనం ఉంటున్న ఈ లోకం అన్ని సూపర్ కదండి. ఇవన్నీ సూపర్ కదండి, మంచివి కదండి దేవుడిచ్చినవి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రేష్టమైన తీగలట, సత్తువు కలిగిన భూమట నాటించాడట. నాటించిన తర్వాత ఏమైంది? ఆయన దానిని బాగుగా త్రవ్వి అందులో శ్రేష్టమైన తీగలు నాటించాను. దాని మధ్యన బురుజును ఒకటి వేయించి తొట్టెను తొలిపించాడంటే ముందుగానే ఎలాగో మంచివి కట్టేసాం కనుక వచ్చేస్తుంది పంటని ముందుగానే రెడీ అయిపోయాడట. ముందుగానే సిద్ధపడిపోయాడట. నాకు వచ్చేస్తుంది పంట, నాకు వచ్చేస్తుంది ద్రాక్షరసం అని ముందుగానే రెడీ అయిపోయాడట. ఇప్పుడు ఆలోచిద్దామండి లోతుగా. అంటే ఇదంతా మన గురించే, మనుషుల గురించే అన్నప్పుడు బాగా వినండి, మీరు బాగా వినండి. మనకి మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మనం కూడా దేవుడికి ఏదో ఫలిస్తామని దేవుడు ముందుగానే ఎదురు చూశాడా? ముందుగానేనండి. తల్లి గర్భంలో మనం పడ్డప్పుడే, మనకి అవయవాలు కడుతున్నప్పుడే, అబ్బాయిడికి ఇంత మంచి రంగేస్తున్నాను, అబ్బాయిడికి మంచి ఎంత ఎత్తేస్తున్నాను, వీడికి మంచి అవయవాలు కడుతున్నాను, మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. భూమి మీదకి వెళ్ళిన తర్వాత వీడి మెదడులో పెట్టిన బుద్ధి బలం కానీ జ్ఞానబలం కానీ దీని అంతా ఉపయోగించి వీడు నాకు ఏం చేస్తాడో, వీడికి ఇవ్వబడిన తెలివితో, వీడికి ఇవ్వబడిన ఆలోచనలతో అసలు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి వండర్స్ సృష్టిస్తాడో అని మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మనకు అవయవాలు కడుతున్నప్పుడే, భూమి మీదకి మనం రాకమునుపే మన గురించి కలలు కన్నాడండి పరలోకంలో ఉన్న తండ్రి. చాలా మందికి తెలియదు ఇది. ఇప్పుడు కాదు ఆయన నీ గురించి ఆలోచిస్తుంటే, ఆయన ఇప్పుడు కాదు నువ్వు ఆయనకి ఏదో చేస్తావని ఎదురు చూస్తుంటే దేవుడు ఇప్పుడు కాదు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవయవాలు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితం రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? ఈ రోజు ఏం చేస్తాడు, తర్వాత రోజు ఏం చేస్తాడు, తర్వాత రోజు ఏం చేస్తాడు, తర్వాత రోజు ఏం చేస్తాడు అని భూమి మీద ఇవ్వబడుతున్న ఈ దినాలన్నిటిలో కూడా ఆయనకు మనం ఏదో చేస్తామని ముందుగానే కలలు కానీ ముందుగానే పుస్తకాన్ని రాసుకున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, పంట వేశాను, పంట ఖచ్చితంగా నాకు పండుతుందని తెలిసి ఆ పంట మధ్యలో బురుజు వేయించేశాను. ద్రాక్ష రసం ఎలాగో మంచి ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి, రసం వచ్చేస్తుంది కదా అని, ఏమంటే దాని వలన నేను ఏమైనా లాభం పొందుదామని రైతుగా ముందుగానే ద్రాక్ష తోటలో బురుజు వేయించాను. కాలం వచ్చింది, పంట రావాల్సిన టైం వచ్చింది, వెళ్ళి చూసేసరికి ఎలాంటి పంటట? కారు ద్రాక్షలు, పనికిరాని పళ్ళు. అంటే మీకు ఏమర్థం అవ్వాలి ఇప్పుడు? ఎంత కష్టపడి దేవుడు జీవితాన్ని ఇస్తే, జాగ్రత్తగా వినండి, ఇంత కష్టపడి దేవుడు జీవితాన్ని ఇస్తే ఈ జీవితం ఈ లోకానికి ఉపయోగపడింది, భర్తకు ఉపయోగపడింది, భార్యకు ఉపయోగపడింది, కుటుంబానికి ఉపయోగపడింది, ఏమన్నా మీ పిల్లలకు ఉపయోగపడింది, మీ బంధువులకు ఉపయోగపడింది, మీ స్నేహితులకు ఉపయోగపడింది. మిమ్మల్ని కన్న మీ తండ్రి కోసం మీ జీవితం ఉపయోగపడిందా? బాగా ఆలోచించండి. అక్కడ అసలు పంట కాయలు కాయలేదని చెప్పలేదు ఆయన. అక్కడ పంట పండిందట, కాయలు కాచాయట. కానీ ఎలాంటి కాయలటవి? కారు ద్రాక్షలు. అంటే అర్థం ఏంటంటే తినడానికి పనికిరావు. పంట బోల్డ్ ఉంది, ఏం చేసుకోవాలి? ఈరోజు మీకు అర్థమైంది చెప్పనా? కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవడు ఉపయోగపడుతున్నాడు దేవుడికి? ఎవరండి దేవుడికి పనికి వస్తున్నారు? ఎవరి జీవితం నుండి దేవుడికి అద్భుతమైన ఫలాలు వస్తున్నాయి, దేవుడికి అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎవడు భలేగా ఉన్నాడండి, భలే చేస్తున్నాడండి, భలే ఉన్నాడండి నా కోసం అని దేవుడు ఆనందపడిపోయే జీవితాలు ఈరోజు భూమి మీద ఏవండి?
కారు ద్రాక్షలు అంటే ఆయనకు పనికిరాని ద్రాక్షలు, ఆయనకి పనికిరాని మనుషులు ఈరోజు అందరికి పనికి వస్తారు, దేవుడికి పనికిరారు. దేవుడు ఉద్దేశాలకి పనికిరారు, దేవుడు పనికి పనికిరారు, దేవుడు వాక్యానికి పనికిరారు, లోకానికి బాగా ఉపయోగపడుతున్నారు. ఇంతకీ బాధ ఏంటో తెలుసండి, ఎవ్వరూ లేరు. అందరూ ఎలా మారిపోయారు అంటే చెప్తాడు, ఒక వచనం చూపిస్తాను. మీకా గ్రంథం ఇక్కడ చేపెట్టండి వద్దాం, మళ్ళీ మీకా గ్రంథానికి రండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుడి పరిస్థితి ఎలా మారిపోయిందో చెప్తున్నాడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఎత్తుకున్న తర్వాత ఎలాగుండెనో నా స్థితి అలాగే ఉన్నది. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకున్న తర్వాత, పరిగంటే ఏమంటే ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పెద్దలకు తెలుసండి. పొలం కోస్తారండి, వరి పొలం కోసిన తర్వాత ఒకప్పుడు కట్టలు కట్టి పైకి పట్టుకుని వెళ్ళేవారు కళ్ళానికి నూర్చుకోవడానికి. ఈ కట్టలు కడుతున్న టైంలో, కోసిన పంట కట్టలు కడుతున్న టైంలో కొన్ని వెన్నులు రాలిపోతాయి, అక్కడ కొన్ని గింజలు పడిపోతాయి, అక్కడ వెన్నులు పడిపోతాయి. ఆ రైతు తొందరలో అవన్నీ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ మిగిలిపోయినవన్నీ, ఈ వెన్నులు వేరుకోవడానికి వెనకాల పాపం తినడానికి తినలేని వాళ్ళు, లేదంటే పేద పిల్లలు ఆ పొలంలోకి వెళ్ళి ఒక సంచి భుజానికి తగిలించుకుని వాళ్ళు కట్టుకోగా మిగిలిపోయినవి, అక్కడ పడిపోయినవి ఏరుకుంటారు. పరిగేరుకోవడం అంటారు దాన్ని. దేవుడు కూడా పాత నిబంధనలో చెప్పాడు, నాయన మీరు పంట పండిన తర్వాత మొత్తం పట్టుకుని వెళ్ళిపోకుండా కొంచెం పరిగి మీ చేలో వదిలేయండి. ఎందుకంటే దేశంలో పేదవాళ్ళు ఉంటారు కదా, దేశంలో ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంత పంట పట్టుకుని వెళ్ళిపోయిన కొట్లలో కూర్చుకోవడం కంటే కాస్త అక్కడ వదిలేస్తే ఈ ఆకలితో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు తింటారా, కాస్త పొలంలో వదిలేసాయని చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అలాగా దేవుడు పరిస్థితి ఎలా మారిపోయిందట, పంట పండిందట, పంట మొత్తం పట్టుకుని వెళ్ళిపోయారట, వెనకాల పరిగేరుకుని వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, చెప్తున్నాడు చూడండి 2వ వచనంలో, ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయిను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయిను. ఇంతకీ ఇది ద్రాక్ష పళ్ళు కోసం అంజూర పళ్ళు కోసం కాదు, 2వ వచనం చెప్తున్నాడు. ఏంటి, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. చూసారా, ఇంతకీ దేవుడు బాధ ఏంటి చెప్పండి. ఇప్పుడు భక్తుడు లేడు, యథార్థవంతుడు లేడు, భక్తి కలిగిన వాడు లేడు. మనుషులు ఉన్నారా? ఉన్నారు, మనుషులు ఉన్నారు. కానీ మనుషులలో నాకు ఉపయోగపడే నా భక్తులు లేరు. యాక్టర్లు ఉన్నారు, ముసలైపోయి 60-70 సంవత్సరాలు వచ్చినా ఇంకా కుర్రాడు అనుకుంటూ చిన్న పిల్లలతో డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అండి ముసలోళ్ళండి అందరూ. ఆ కుర్రోళ్ళని అసలు రానివారు పైకి, ముసలోళ్ళే తొక్కేస్తూ ఉంటారు వాళ్ళని. పళ్ళు ఊడిపోయిన పళ్ళు మొత్తం బోడిగుండు. రజనీకాంత్ గారిని చూడండి ఎలాగుంటాడు, ఆయన ఒరిజినల్గా చూడండి, సినిమాలో చూడండి, ఆ గుర్తు పోలికలు ఉంటాయా. అంటే అలా ఏజ్ ఒక 60-70 సంవత్సరాలు అయిపోయినా మేము ఇంకా సినిమా హీరోలమే అని చిన్న పిల్లల్ని పక్కన పెట్టుకుని ముసలైపోయి మనవాళ్ళని ఎత్తుకున్న టైంలో కుర్ర హీరోల్లాగా డాన్సులు, ఎగరటాలు, గెంతటాలు, అసహ్యం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అంటే యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి మీకు తెలియదు కాదు. ఏమీ లేకపోయినా ఆపరేషన్ అంటున్నాడు, ఏమీ లేకపోయినా టెస్టులు అంటున్నాడు. ఆడు బ్రతకాలి కదా. డాక్టర్లుగా, యాక్టర్లుగా, దోచుకునే వాళ్ళుగా, దాచుకునే వాళ్ళుగా, ఎన్నో రకాల మనుషులు ఈ రోజు లోకంలో ఉన్నారు. ఎవడు పని ఆడు చేస్తున్నారు. ఎవరు ఎదుగుదల వాడదంటున్నాడు, ఎవడు లోకం వాడదంటున్నాడు, ఎవడు ప్రపంచం వాడదంటున్నాడు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఇక్కడ దేవుడు బాధ ఏంటంటే, ఆ జీవితం నాది కదా, ఈ లోకం నువ్వు అనుభవిస్తున్న ఈ లోకం నాది కదా, ఈ పంచభూతాలు నావి కదా, నీకు ఇచ్చిన దేహం నాది కదా, అందులో పెట్టిన ఆత్మ నాది కదా. నువ్వు నీ కోసం నీ ఇష్ట ప్రకారం బ్రతకడం ఏంటి? డాక్టర్గా, యాక్టర్గా నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతకడం ఏంటి? నాకు భక్తిపరుడుగా బ్రతకాలి కదా, నా భక్తిపరుడైన అబ్రహాంలా బ్రతకాలి కదా నా కోసం, నా భక్తిపరుడైన దావీదులో బ్రతకాలి కదా నా కోసం, నా కొడుకైన యేసుక్రీస్తుల వారిలా బ్రతకాలి కదా నా కోసం, ఒక పౌలులా బ్రతకాలి కదా, ఒక స్టెఫన్లా బ్రతకాలి కదా, ఒక ఇస్సాకులా బ్రతకాలి కదా, ఒక యాకోబులా బ్రతకాలి కదా. భక్తులు కదండి వాళ్ళంతా, భక్తులు కదండి, బైబిల్లో రాయబడిన భక్తులు కదండి వాళ్ళంతా. సమయాలు చిన్ననాడే వచ్చి నా మందిరంలో కూర్చొని పెద్దవాడై ప్రవక్త అయిపోయి అతని జీవితకాలం అంతా నాకు సేవ చేశాడే. ఒక మోషే సేవ చేశాడే, ఒక దావీదు సేవ చేశాడే. భక్తిపరులుగా వాళ్ళ జీవితాన్ని నాకు అప్పగించి నాకంటూ భూమి మీద కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాలు ముగించారే.
అపోస్తులను ఏర్పాటు చేసుకున్న తర్వాత అపోస్తుల కోసం అపోస్తుల కార్యాలు అని ఒక పుస్తకం రాయబడి ఆ పుస్తకం నుండి వాళ్ళ జీవితాన్ని బట్టి దేవుడికి కార్యక్రమాలు వచ్చాయే. వాళ్ళు భక్తులు కదండి, ఉపయోగపడ్డాయి కదా వాళ్ళ జీవితాలు దేవుడికి. ఈరోజు మన పరిస్థితి ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన ప్రణాళికలు ఏంటి, మన జీవితంలో దేవుడి కోసం ఏమి ఆలోచిస్తున్నాం బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు పెద్ద అయ్యాము, వీళ్ళు ఏమంటే చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లల్ని కనేసాము, ఇంకా ఏమంటే ఆ పిల్లలు మళ్ళీ పుట్టేస్తారు, వాళ్ళు పెద్ద అయిపోతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావు, నువ్వు ముసలి అయిపోతావు. ఇంతకీ నీ జీవితంలో దేవుడికి జరిగింది ఏంటి? నీ కోసం చేసుకున్నవన్నీ, నీ కోసం ఆలోచించుకున్నవన్నీ. లోకం అంతా ఇక్కడే తప్పు చేసిందండి. దేవుడికి పనికిరాని వారుగా మిగిలిపోయారు మానవ జాతి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. దేశం నిండా మనుషులు ఉన్నారు కానీ ఎవరు లేరు అంటున్నాడు దేవుడు. దేశములో ప్రజలున్నారు, దేశములో భక్తుడు లేడు. అదండి దేవుడు బాధ. భక్తుడు లేడు, భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. దేవుడు సన్నిధి, దేవుడు వాక్యము, దేవుడు పనులు, వీటి మీద ఆసక్తి లేనివాడిగా మనిషి మిగిలాడు ఈరోజు దేవుడు ముందు. అది జ్ఞాపకం చేయడానికి నేను పడ్డ కష్టం తెలుసా? నీ జీవితం గురించి నాకు ఉపయోగపడవా, నాకు ఫలించవా, అసలు నీ జీవితం గురించి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? నీ జీవితం శ్రేష్టమైనది ఇచ్చాను, నీ శ్రేష్టమైన నీ జీవితాన్ని నువ్వు విశ్వంలో గడపాలి అని ఇంత పెద్ద విశ్వాన్ని కట్టి ఆ విశ్వంలో నీకంటూ ఒక భూగోళం చేసి అక్కడ సూర్యుని పెట్టి, చంద్రుని పెట్టి, సముద్రాలు పెట్టి, అడవులు పెట్టి, సెలయేర్లు పెట్టి, చక్కటి వాతావరణం పెట్టి, పంచభూతాలను పెట్టి ఆ పంచభూతాల సేవలో నిన్ను సేద తీరుస్తుంటే ఇంత కష్టపడిన నా కోసం నువ్వు చేస్తున్నది ఏంటన్న ప్రశ్న అక్కడ. నాకు 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 పనికొచ్చే పళ్ళు లేవు, నాకు పనికొచ్చే మనుషులు లేరు, నాకు భక్తులు లేరు. ఇప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అక్కడ? నాకు ఉపయోగపడనప్పుడు ఏం చేస్తాడట? మొదట నీ చుట్టూ ఉన్న కంచెను కొట్టివేసదను అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, బాగా వినండి. దేవుడు మన చుట్టూ కంచేసాడా? వేశాడా? వేశాడు. కంచె లేదనుకోండి కరోనా కాలంలో పోయేవాళ్ళం. తెలుసా? మీకు తెలుసో లేదో, మీ చుట్టూ కంచె ఉంది కాబట్టి ఏమండి ఫ్యాన్ కింద చక్కగా చైర్లో కూర్చొని దేవాన్ని ప్రార్థన చేస్తున్నారు. కంచే లేదనుకోండి కరోనా కాలంలో వెళ్ళిపోయి ఇప్పటికి 1వ, 2వ, 3వ జరుగుతుంది. ఏంటది? వర్ధంతి. ఫోటోకి వర్ధంతులు కూడా అయిపోయినాయి 2, 3. కంచె ఉంది కాబట్టి మిగిలిపోయాం. కంచేసాడు, పోలే వస్తున్నాడు కదా గుడికి, మారతాడేమో, ఏదో చిన్న పని ఎత్తుకుంటాడేమో, చక్కగా నాకు ఉపయోగపడతాడేమో, అతని జీవితం నుంచి నాకు ఫలాలు వస్తాయేమోనని ఎదురు చూపుల్లో కంచి ఇంకా ఉంచాడండి. మీకు టైం అయిపోయింది. తర్వాత ఎప్పుడైనా నెట్లో ఇది మాట్లాడి పెట్టాను వివరంగా, 1 గంటన్నర సేపు నెట్లో ఉంది, వినండి. ఇది కంచి గురించి మీరు లోతుగా వెళుతున్నట్టు బైబిల్లో రాశాడండి సందర్భాలు. ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. యోబును సాతాను అటాక్ చేయాలనుకుంటుంది, చేయలేకపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. అటాక్ చేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది, అటాక్ చేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది. ఎవట్లేదు యోబుని ముట్టుకోవటం. ఓ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు అన్నాడు, ఏమి సైతాన్ ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద మొత్తం రౌండ్ వేసుకుని వచ్చాను అన్నది. రౌండ్ వేసావా? అయితే అక్కడ నాకు సేవకుడు యోబు ఉంటాడు చూసావా అన్నది. ఎందుకు చూడను? రాత్రింపగల్లో అతని చుట్టే తిరుగుతున్నాను. శుభ్రంగా వాక్యం నేర్చుకుంటున్నాడు, శుభ్రంగా సేవలో ఉంటున్నాడు, ఎలా పడకూడదామని అతని చుట్టే తిరుగుతున్నాను. ఇప్పుడు మీ చుట్టే తిరుగుతుంది. అది గుడికి వెళ్ళిపోతారా? వాక్యం నేర్చేసుకుంటారా? సేవకి ఇచ్చేస్తారా? సంఘానికి సహకారులుగా నిలబడిపోతారా? ఎలా నిలబడతారు మీరు? ఎలా చేసేస్తారు అలాగా? ఏమండి లేనిపోనివేవో పెడుతుంది. కుటుంబ సమస్యలో, ఆర్థిక సమస్యలో, ఆరోగ్య సమస్యలో, ఉద్యోగ సమస్యలో ఏవేవో మీ చుట్టూ వేసి మిమ్మల్ని దేవుడిలో నుంచి, సంఘంలో నుంచి, పనులో నుంచి లాగేయడానికి మీ చుట్టే తిరుగుతుంది. అది యోబు చుట్టూ తిరుగుతుంది. పని అవ్వట్లేదు. వచ్చింది ఓ రోజు, ఎందుకమ్మా నా సంగతి, నా యోబు సంగతి ఆలోచించవనేసరికి ఆలోచించాను. ఎందుకు చేయడు సేవ? ఎందుకు బ్రతకడు నీ కోసం? అతని చుట్టూ నువ్వేమేసావు? కంచె వేసిదివు కదా. యోబు చుట్టూ నువ్వు కంచె వేసిదివు కదా. అందుకు నేను ముట్టుకోలేకపోతున్నాను. అతడు యథార్థంగా చక్కగా నీ కోసం అతడు బ్రతికేస్తున్నాడు. ఒక్కసారి కంచె ఓపెన్ చేసి లోపల నేను ఎంటర్ అవ్వడానికి నాకు పర్మిషన్. అంటే ఇప్పుడు దేవుడు పర్మిషన్ లేకుండా సైతాన్ గడు మళ్ళీ ముట్టుకోడా? ఏంటండి ఏంటండి దేవుడు గనక చెప్పాను కదా, కంచె గనక కట్ చేశాడా, ఏ లారీ కిందో ఇంటికి వెళ్తున్నప్పుడు తోసేస్తాడు మనల్ని. తెలుసా? ఇంటికి వెళ్ళినప్పుడు ఎవడో ఒకటి ప్రేరేపిస్తాడు, ఆడొచ్చి నిన్ను కుదురు, నువ్వు వెళ్ళి లారీలోకి వెళ్ళిపోతావు, అంతే, అయిపోయింది మన పని. కంచె, దేవుని కంచె, దేవుని కాపుదల. అది కూడా ఎలా కట్టాడట? నేను ఆశ్చర్యపోయానండి ఆ వచనం చదువుతున్నప్పుడు. చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇందాక చెప్పాను మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. అది 5వ వచనం చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం.
ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకి చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. అది మేసివేయబడినట్లు దాన్ని కంచెని కొట్టివేసేదను. చుట్టూ కంచేసి కాపాడుతున్నాను కనుక క్షేమంగా ఉన్నాడు. నాకు పనికి రానప్పుడు ఆ కంచె ఎందుకు తీసేస్తాను. నెక్స్ట్, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి. అబ్బా, తోట చుట్టూ గోడ ఉందంటే ఇప్పుడు మన చుట్టూ ఏముంది? దేవుని గోడ. ఎవడరా దాటేది? ఎవడరా నా కొడుకును ముట్టుకునేది? ఎవడరా నా కూతుర్ని ముట్టుకునేది అని దేవదూతలను నీ చుట్టూ కాపలాగా పెట్టి గోడ కట్టాడు. అందుకే మనం క్షేమంగా ఉన్నాం, అందుకే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, అందుకే మనం చక్కగా దేవుడి సన్నిధికి వస్తున్నాం. చాలా మంది చూడండి, రాలేని వారుగా, ఇవ్వలేని వారుగా, చేయలేని వారుగా, రోగాల బారిన, యాక్సిడెంట్ల బారిన. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలా మగ్గిపోతున్నాయి. మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు కదా, మిమ్మల్ని నిలువబెట్టుకుంటున్నాడు కదా, మిమ్మల్ని చక్కగా దేవుడి సన్నిధిలో కూర్చోబెడుతున్నాడు కదా. అంటే ఇప్పటి వరకు మన చుట్టూ ఇంకా ఏముంది? కంచె, గోడ. ఎంత భాగ్యం అండిది, ఎంత ధన్యత అండిది. దేవుడి వలన కాపాడబడుతున్నామా? దేవుడి వలన రక్షించబడుతున్నామా? దేవుడి వలన ఈరోజు భూమి మీద మనం క్షేమంగా ఉంటున్నామంటే అవును. మన అంత క్షేమాన్ని ఇచ్చిన తర్వాత, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన తర్వాత, శ్రేష్టమైన బ్రతుకులను మనకు ప్రసాదించిన తర్వాత, పరలోకంలో ఉన్న దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి కదా మనం బ్రతకాలి, మనం ఆలోచించాలి. నేను దేవుడికి ఏం చేస్తున్నాను? ఇంత నాకు చేస్తున్నాడు కదా తండ్రి, ఇన్ని విధాలుగా నన్ను కాపాడుకుంటున్నాడు కదా, ఇన్ని విధాలుగా నన్ను పెంచి పోషిస్తున్నాడు కదా, ఇన్ని విధాలుగా నాకు కాపుదలు ఇచ్చాడు కదా నా కన్న తండ్రి. నేను ఆయనకు చేస్తున్నది ఏంటని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? దైవ కార్యక్రమాలు కళ్ళ ముందుకు వస్తున్నా చాలా మంది పట్టించుకోరండి. ఇదిగో ఈ కార్యక్రమం జరుగుతుంది, రండి ముందుకి సహాయం చేయండి, లేదంటే అక్కడ పని జరుగుతుంది రండి అంటే, దైవ కార్యక్రమాలు ముందుకు వస్తున్నా ఈ లోకంలో మనం బిజీగా ఉండిపోతున్నామంటే దేవుడి కాపుదలను, దేవుడి పనిని ఎక్కిరిస్తున్నట్టు ధిక్కరిస్తున్నట్టు కాదా? మీరు ఆలోచించుకోండి. దేవుడు పని జరుగుతుంది అనేసరికి ఉటావుటున పరిగెట్టాలి కదా. దేవుడు పని జరుగుతుంది అనేసరికి ఆ పనిలో నా సహకారం ఉండాలని నీ ప్రాణం, నీ తండ్రి మీద నీకు ఇష్టం ఉంటే, ఈ కాపుదలంతా నీకు అర్థమైతే, నేను ఆయనకి చేస్తున్నది ఏంటి? నా కోసం కదా నేను చేసుకుంటున్నాను, నేనేమైనా కారు ద్రాక్షగా మారిపోతున్నానా నా తండ్రికి అని ఎవరు ఆలోచిస్తున్నారు? కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నారు, సొంత జీవితాల గురించి ఆలోచించుకుంటున్నారు, వారి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు? ఏమంటే దేవుడు అనేసరికి ఈరోజు ఎలా మారిపోయాడు అంటే, నామకార్థంగా ఏదో ఆదివారం గుడికి వస్తుంది, వెళ్ళాలి రావాలి అంతే. ఆదివారం ఒక్కరోజు గంట దేవుడి సన్నిధిలో గడిపితే మేము ఏదో భక్తులుగా ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. కాదండి, నీ జీవితం దేవుడిది, నీ ప్రతి క్షణం దేవుడిది, ప్రతి రోజు దేవుడిది. రాసుకుని ఇచ్చిన దినాలు కదా ఇవి. ప్రతి క్షణం నీ వెనకే ఉంటున్నాను అన్నాడు కదా, ప్రతి నిమిషం నీతోనే ఉంటున్నాను అన్నాడు కదా. అలా ఉంటున్న దేవుడికి, అలా కాస్తున్న దేవుడికి నేను మిగతా రోజుల్లో దేవుడి కోసం ఏం ఉపయోగపడుతున్నాను? ఎవరికైనా దేవుడి గురించి చెప్తున్నానా? ఎవరికైనా దేవుడి గురించి చెప్పిస్తున్నానా? ఎవరినైనా దేవుడి వైపు నడిపించడానికి కాస్త మిగతా రోజుల్లో కూడా నేను ఏమైనా ఆలోచిస్తున్నానా? ఎవరండి ఇలాగా భయంతో, భక్తితో మనకివ్వబడిన ఆయుష్కాలాన్ని నెమ్మదిగా దేవుడిలో గడుపుకుంటూ వెళుతున్నారు? బాగా ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా నిరంతరమునండి దేవుడి పని మీద ఆలోచనలు, ఏ విధంగా దేవుడిని సమాజంలోనికి తీసుకువెళ్దాం, ఎవరిని మారుద్దాం, ఎవరికి దేవుడి మాటలు చెప్పిద్దామన్న ఆలోచనతోనే ఉండాలి. నిన్న ఒక మంచి పని చేసామండి, భవిష్యత్తులో మీరు చూద్దరు కానీ నిజంగా ఆశ్చర్యం. జాన్సన్ విక్టర్ గారి పాటలు అనేసరికి మీకు తెలియదు కాదు, ప్రతి పాట ఒక అద్భుతం, అది వండర్. అది అందులో ఒక మంచి పాట ఉంటుందండి, అమ్మ కడుపులో అని. మీరు చాలామంది చూశారు. నిజంగా పాట వింటున్నప్పుడు తెలియని ఆనందం వేస్తుందండి. దేవుడి కాపుదల, దేవుడు మనల్ని చేయటం, ఆ దేవుడు తల్లి గర్భంలో మనల్ని నిలవబెట్టడం, అదంతా చక్కగా ఆయన తెలుగులో పాట రాశారు, విజువల్ వేశారు. ఆ పాటనండి మన సంఘం ద్వారా, మియాపూర్ సంఘం ద్వారా హిందీలోనికి రీమేక్ చేసాం. ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. మీరు ఆగస్టు 15వ తారీఖున దాన్ని ప్రోమో చూద్దరు కానీ నిన్నటి దినం అది వేశారు చూడండి, బాగున్నారు వీళ్ళు. నిన్న అయిందండి రాత్రి. రాత్రి మేము తెల్లవారి మేము వచ్చేసరికి 2-3 గంటలకి వచ్చాం ఆ స్టూడియో నుంచి. చక్కగా రికార్డింగ్ అయిపోయింది, చక్కగా పాడాడు ఆ కుర్రోడు. ఈ చివరిలో ఉన్న కుర్రోడే హిందీ సింగర్ అండి, హిందీలో పాడాడు, చాలా అద్భుతంగా వచ్చింది. సో నిన్న చాలా ఆనందపడ్డాం మేము. మా దేవుడికి మరొక కానుకిస్తున్నాం. తెలుగులోనే ఉండిపోయిన జాన్సన్ విక్టర్ గారి పాటలు, తెలుగులోనే ఉండిపోయిన దేవుడి మాటలను మరొక భాషలోనికి మేము పట్టుకెళ్తున్నాం, మరొక భాషలోనికి మనం తీసుకువెళ్తున్నాం. చాలా ఆనందపడిపోయి నన్ను వెళ్ళాం, అదంతా చేయించుకున్నాం, వచ్చేసాం. ఇక 4-5 రోజుల్లో దాని పనులు పూర్తవుతాయి. ఒక హిందీ పాట సంఘం ద్వారా దేవుడికి కానుకగా వస్తుంది. ఆ ఆనందంలో తిరిగి వస్తున్నాను. తిరిగి వస్తున్నప్పుడు నేను చాలా రోజుల నుంచి ఇంకొక కలగంటున్నాను, సంఘం ద్వారా కొన్ని పుస్తకాలు రాయాలి అని. నిజంగా అది దీని ఆనందంతో నేను తిరిగి వస్తున్నాను. వెంటనే ఇంకో వార్త మళ్ళా ఫోన్లోకి వచ్చేసింది, అనే మీరు చెప్పిన పుస్తకం రెడీ అయిపోయింది,
ఒక పుస్తకం వస్తుందండి, నిజంగా అద్భుతం ఆ పుస్తకం. మనిషిని వెంటాడుతున్న దేవుడి ప్రేమ అని. మనిషిని పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద జీవితకాలం అయిపోయేంత వరకు తిరిగి మరలా దేవుడు తన యొద్దకు చేర్చుకునేంత వరకు ఈ టోటల్ ప్రయాణంలో దేవుడు ఎంత కాపుదల కాస్తున్నాడో ఒక పుస్తకం రాశానండి. ఆ పుస్తకం అంతా నిన్నటి వరకు అది డిటిపి వర్క్లు అయ్యి నా చేతికి వచ్చింది, త్వరలో ప్రింటింగ్ వెళ్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా అద్భుతం అండి. ఏ మార్గంలో దేవుడు మాటలు పట్టుకెళ్తాం, ఏ మార్గంలో ఎలా వీలైతే అలాగా దేవుడిని ప్రజల దగ్గరకు పట్టుకుని వెళ్ళాలి. ఎప్పుడు నిరంతరము ఏమంటే ఇదే ఆలోచిస్తూ ఉంటానండి. తెల్లవారు లేచాను అంటే నా ఆలోచనలన్నీ ఇంతే. ఏం చేద్దాం, ఏదోటి పట్టుకెళ్ళాలి, ఏదోటి చెయ్యాలి దేవుడికి. జీవితం కలలు కానీ ఇచ్చిన జీవితం కదండి, మీది కానీ నాది కానివ్వండి. ఈరోజు ఈ భూమి మీద ఉన్న జీవితంలో అన్నీ ఇలాంటివే కదండి. ఏమంటే మనమంతా కూడా మీరు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఉదయం లేవగానే సంఘంలో ఉన్న 100 మంది కూడా దేవుడి కోసం నేను ఏం చేయాలని ప్రతిరోజు ఆలోచిస్తే ఎంత పని జరుగుతుంది, ఎంత సేవ జరుగుతుంది, ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి, ఈ సత్యవాక్యంలోనికి ఎంతమందిని మనం నడిపించగలుగుతాం, ఈ సంఘాన్ని మనం ఎంత అభివృద్ధి చేయగలుగుతాం. ఒక క్షణం ఆలోచించండి మీరు మనసు పెట్టి. అందరూ వస్తున్న 100 మంది కూడా సంఘంలో ఏం చేద్దాం, సంఘాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం, ఎలాంటి కార్యక్రమాలు పెడదాం, ఎవరిని తీసుకొద్దాం దేవుడి సన్నిధి. కానీ మనమంతరం నిరంతరం కూడా ఏమిటి జీవితాన్ని లోకం కోసం, మన కోసం, ఆయుష్కాలాన్ని, బలాన్ని వృధా చేసుకోకుండా దేవుడి కోసం ఆలోచిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అదేనండి మన నుంచి కోరుకున్నాడు. కారు ద్రాక్షలు కాసేయట, ద్రాక్షారసం వస్తుంది, నేను ఆనందపడదాం అనుకున్న నా పంట నాకు ఏమంటే పనికిరాని కారు ద్రాక్షలు కాచింది. ఏం చేయాలి నేను? ఆ కంచి కొట్టేస్తాను, గోడను కొట్టేస్తాను, ఇక దాన్ని సర్వనాశనం చేస్తాను. దేవుడు ఒక సీరియస్గా ఒక మాట అన్నాడు అక్కడ, మీకు అర్థమైందో లేదో. అది చాలా భయంకరమైన మాట అండి. చూడ్డానికి చదువుతున్నప్పుడు మామూలుగా ఉంటుంది కానీ ఒక భయంకరమైన మాట చెప్తాడు. కింద 6వ వచనానికి రండి మీరు. 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలి రక్కసి చెట్లను బలిసియుండును. అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఇక శుద్ధి చేయబడదు అంటే దేవుడు ఒకసారి మన మీద విసిగిపోయి మన జీవితం కనుక విడిచిపెట్టాడా, ప్రతిసారి ఆయన నమ్ముతున్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకుని దేవుడి దృష్టిలో గనక అపనమ్మకస్తులుగా ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసేవారిగా గనక ఆయన దృష్టిలో పడిపోయామా, విడిచిపెడతాడట. విడిచిపెట్టిన తర్వాత ఆ జీవితాన్ని శుద్ధి చేయటం, ఆ జీవితాన్ని బాగు చేయటం ఎవడి ప్రపంచంలో ఎవడి వల్ల అవదండి. అక్కడ వరకు తెచ్చుకోకూడదు. దేవుడు మన జీవితాన్ని విడిచిపెట్టి వద్దురా బాబు ఇది నాకు వద్దు అన్న ఏమంటే ఆ భయంకరమైన నిర్ణయం దేవుడు తీసుకునేంత ఏమంటే మన జీవితాన్ని మనం దిగజార్చుకోకూడదు. ఒకవేళ నాకు గనక ఇక పనికిరాదా జీవితం అని అనుకున్నానా, విడిచిపెడతాడట, కంచెను కొట్టేస్తాడట. ఏమంటే చుట్టూతా సమస్యలు చుట్టేస్తాయండి. జీవితంలో ప్రశాంతత ఉండదు, జీవితంలో సుఖం ఉండదు, జీవితంలో ఏమంటే దేవుడు కోరుకున్న మంచి సంతోషం, దైవ సంబంధమైన సంతోషం అనేది కంప్లీట్గా మన జీవితం నుంచి వెళ్ళిపోతుందండి. చుట్టూతా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మనశ్శాంతి లేని జీవితం ఏమంటే ఇలా మన మనసు మారిపోతుంది. అది ఇక శుద్ధి చేయబడదు అంటే ఆ జీవితానికి ఎవరు బాగు చేయలేరండి. చాలా మంది అలాగే పొడుచుకుంటున్నారు. దేవుడికి దూరమై, దేవుడి పనికి దూరమై, దేవుడి సన్నిధికి దూరమై, దేవుడి ఆలోచనలకు దూరమై, దేవుడి యొక్క ఏమంటే సంకల్పం భూమి మీద మనం ఏం చేయాలని పుట్టించాడో దాన్ని విడిచిపెట్టి దాన్ని నెరవేర్చకుండా ఏమంటే లోకాన్ని చూసి ఆశలు పడి సాతాను వేస్తున్న గేలాలకు ఏమంటే చిక్కబడిపోయి ఆ గేలంలో కొట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది. ఇక వాళ్ళని విడిచిపెడతాను నేను. శుద్ధి చేయబడితే కది, పారతో త్రవ్వబడితే కది, ఆ జీవితానికి ఎవరు బాగు చేయలేరిక. ఎంత భయంకరమైన మాట తెలుసండి అది. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో ఏమంటే గచ్చ పొదలను బలి రక్కసి చెట్లను బలిసియుండును. అంటే అర్థం ఏంటంటే ఇక కంప్లీట్ గా పంట వేయడానికి పనికిరాని పొలంగా మారిపోద్ది. నీ జీవితం దేవుడు విడిచిపెట్టాడా, పనికిరాని జీవితంగా మారిపోద్ది. నీ నుండి నీకు సంతోషాన్ని ఇచ్చే ఫలాలు కూడా ఉండవిగా. నీ జీవితం దుఃఖమయం. కారణం దేవుడిని సంతోష పెట్టడానికి, దేవుడిని ఆనంద పెట్టడానికి పుట్టిన నువ్వు దేంట్లో పడ్డావు? ఎవరిని సంతోష పెడుతున్నావు? ఎవరిని ఆనంద పెడుతున్నావు? ఎవరిని సంతోష పెట్టడానికి నిరంతరం ఆలోచిస్తున్నావు? ఎవరిని ఆనంద పెట్టడానికి నీ జీవితాన్ని వాడేస్తున్నావు? ఎవరిని ఆనంద పెట్టడానికి, ఎవరిని సంతోష పెట్టడానికి? కన్నతండ్రిని విడిచిపెట్టి జీవిస్తున్నప్పుడు భయం వేయటం లేదా? కన్నతండ్రిని విడిచిపెట్టి దేవుడికి దూరంగా ఉంటున్నప్పుడు అమ్మో నా తండ్రిని విడిచిపెట్టేశానండి, నా తండ్రి సన్నిధిని విడిచిపెట్టేశానండి, భయం కానీ ఆయన మీద ప్రేమ కానీ ఆలోచన కానీ దూరంగా ఉంటున్నప్పుడు పుట్టడం లేదా? బాగా ఆలోచించండి. నేను దూరం అయిపోతున్నానన్న బాధ ఉండటం లేదండి. నాన్నను చూడకపోతే, నాన్నతో మాట్లాడలేకపోతే ఉండలేవే.
మీ అమ్మను చూడలేకపోతే, మీ అమ్మతో మాట్లాడకపోతే ఉండలేవే. మరి పరలోకంలో ఉన్న తండ్రి వారాలు వారాలు ఏమంటే నెలలు సంవత్సరాలు విడిచిపెట్టి ఏమంటే నీ కోసం నువ్వు బ్రతికేస్తున్నప్పుడు కన్న తండ్రి, శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన తండ్రి, కాపుదల కాచిన తండ్రి, నీ చుట్టూ ఏమంటే కంచెను కట్టిన తండ్రి, గోడను కట్టిన తండ్రి, నువ్వు అలాగ ఆయనకు దూరం అయిపోయి నీ ఇష్టం కోసం బ్రతికేస్తున్నప్పుడు తండ్రి బాధపడ్డా, తండ్రి ఏమంటే దుఃఖపడ్డా, తండ్రి నిన్ను బట్టి మనోవేదన పడ్డా. మీరు బాగా ఆలోచించండి. నీ గర్భానికి ఇద్దరే ఉంటారు పిల్లలు. ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని హాస్టల్లో వేస్తే రోజు తలుచుకుంటావే. ఒకడు ఉన్నాడండి, ఒకడు హాస్టల్లో ఉండిపోయాడండి, తిన్నాడా ఉన్నాడా, రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తావే. నీ బిడ్డ అంటే నీకెంత ఇష్టమైతే నువ్వు పరలోకంలో ఉన్న తండ్రికి బిడ్డవు కదా. ఆయన పని జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ నువ్వు లేకపోతే ఆయన బాధపడ్డా? ఆయన సన్నిధి చక్కగా అందరూ వచ్చి ఆయన ఆరాధించుకుని, ఆయనకు పాటలు పాడుకుని, ఆయనకు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడో లోకంలో ఉన్నప్పుడు ఇదేంటో అందరూ నా దగ్గర ఉన్నాడు, వీడేంటి అక్కడ తిరుగుతున్నాడని నిన్ను బట్టి బాధపడ్డా, నిన్ను బట్టి ఏమంటే దుఃఖపడ్డా, నిన్ను బట్టి విసిగిపోడా, నిన్ను బట్టి ఏమండి మనోదుఃఖంలోనికి తండ్రి వెళ్ళిపోడా? చాలా మందికి ఇది అర్థం అవటం లేదండి. ఎందుకు వెనకాల పడతాం, ఎందుకు రండి అంటాం అంటే, మీ నాన్న బాధపడతాడు మీరు దేవుడు పనికి దూరంగా ఉంటే, దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే. ఏముందండి లోకంలో? చాలామంది లోకంలో ఉన్న వాటికి బానిసలైపోయారు, కట్టు బానిసలైపోయారు. మనుషుల చుట్టూ తిరుగుతున్నారు. ఏమండి లోకంలో ఉన్న సినిమాల చుట్టూ, లోకంలో ఉన్న పార్కుల చుట్టూ, లోకంలో ఉన్న ఏవో అందమైనవి చూస్తానండి. అవన్నిటిని కట్టింది తండ్రి. ముందు ఆయన దగ్గరికి రా, ఆయన సంతోషపెట్టు, తర్వాత చూద్దు గారు మిగతావి. ముందు ఆయన దగ్గరికి వచ్చేసాయి, ముందు ఆయన పనికి వచ్చేసాయి, ముందు ఆయన తర్వాత వెళ్ళిపో. ఆయన పని అయిపోగానే ఆదివారం ఆరాధన పొద్దున్న సాయంత్రం వరకు పెట్టామా? 6 గంటల వరకు ఆరాధన అంటే ఇందులో సగం మంది రాదు నాకు తెలుసు. ఏదో 2 గంటలు అంటున్నారు కాబట్టి అలాగేదో అమ్మయ్య 2 గంటలు కాబట్టి వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప, ఏమంటే దేవుడు చెప్పాడు ఆయన దగ్గర ఉండాలని. సాయంత్రం వరకు ఎవరిని విడిచిపెట్టమని, పైకి వచ్చిన తర్వాత కింద తాళం వేసేస్తాం అనుకోండి, మీరే ఎంతమంది వస్తారు? ఆ ముద్రను ఆయన తలపోటు అక్కడ కదా. అంటే మనం ఇదేమిటి దేవుడికి ఇచ్చేది ఏముందండి? ఆదివారం 2 గంటలు, ఏమిటి సోమవారం క్లాస్ జరుగుతుందో 1 గంట, గంటన్నర. ఎక్కడైనా సభ జరుగుతుందా? 2-3 రోజులు సభ, ఆ 2-3 రోజులు పని. తర్వాత ఏముంటుంది కదండి? మన జీవితాలు మనవు కదండి, మన ఆలోచనలు మనవు కదండి, మన పనులు మనం కదండి, మన కుటుంబం కదండి, మన పిల్లలు కదండి. ఒక్కటి మర్చిపోకండి, మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉంటున్నారే, సంతోషంగా ఉంటున్నారే, మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉంటున్నారే, మీరు ఆయన పనులు ఆయన కళ్ళ ముందు ఉంటేనే కదా తండ్రికి సంతోషం. అప్పుడు కదా మీ ప్రార్థన వింటాడు, అప్పుడు కదండి మీకు తోడుగా ఉంటాడు. ఆయన సంతోషపెట్టి కదండి ఏమైనా అడగాలి. పిల్లలు మన మీద పెద్ద మ్యాజిక్ ప్లే చేస్తారు, మీకు తెలుసో లేదో. ఆడు ఏదైనా పెద్దది అడగాలనుకున్నాడు అనుకోండి, ముందుగానే మనం ఇంటికి రాకమునిపై మనకి సంబంధించిన ఏదో పని చేసి అక్కడ పెడతాడు. షూలు దూచేసి అడిగా, మా వాడు షూలు దూచేసి రెడీగా పెట్టి, డాడీ షూలు చూడు అలా మెరిసిపోతున్నాయి, నేనే దుడి చేశాను అంటాడు. అమ్మ వీడు నా షూలు దూడిస్తాడా? తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత, డాడీ సైకిల్ కావాలి డాడీ. చూసారా? మీకు అర్థమైందా? అంటే ఇక్కడ ఏదో ఒక పని మనకి చేసి మనల్ని సంతోషపెట్టి తర్వాత వచ్చి ఏమడుగుతున్నాడు? డాడీ సైకిల్ కావాలి డాడీ. అప్పటికే నువ్వు ఎలాగుంటావంటే ఒక హ్యాపీగా, అమ్మ బలి చేశాడు నీడు, హ్యాపీ మూడ్లో ఉంటావు కదా. సైకిల్ కావాలా? సరే కొడుగా కొనేస్తాను రా. ఇంటికి వచ్చేసరికి ఏమంటే చిరాగ్గా మొహం పెట్టి, నాన్న వస్తానా పలకరించుకోకుండా మూలం ఏదో ఆడుకుంటా ఉండి, నువ్వు ఈడు వచ్చాను కనీసం పలకరించలేదు, డాడీ అని దగ్గరికి రాలేదు, నువ్వు చిరాకులో ఉన్నావు. ఆ టైంలో వచ్చి డాడీ సైకిల్ కావాలి డాడీ, నడ్డు విరిచారు. ప్రాక్టికల్గా మీకు అర్థం అవట్లేదా? ఇది మీకు అర్థమైతే తండ్రి అర్థం అవట్లేదా? ఇది మీకు అర్థమైతే దేవుడు అర్థం అవటం లేదా? ఏం కోరుకుంటున్నాడండి? ఏమిచ్చాడండి? ఏమిస్తా ఉండి ఆయన మనకి? 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటాం, ఏదో మీటింగ్ అవుతుందంటే 1000 రూపాయలు 2000 ఇస్తాం. రోజంతా మనం ఖర్చు పెట్టుకుంటాం, వారానికి ఒక 2 గంటలు దేవుడి సన్నిధిలో ఉంటాం. ఇది కూడా భారం అయిపోయి ఆయన దగ్గరికి రాను అంటే ఎంత బాధపడతాడండి తండ్రి, ఎంత ఆవేదన చెందుతాడు. అందుకేనండి కొంతమంది పిల్లలు ఉంటామండి సంఘంలో, మేము ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తాం, ప్రతిరోజు ఎక్కడో చోట కలుసుకుంటాం, ప్రతిరోజు ఈ సంఘం ఇంత సక్రమంగా నడుస్తుంది అంటే వెనకాల చాలా మంది పిల్లలు పని చేస్తారు. సంఘానికి నిజంగా మంచి శుభవార్త అండి. ఇక మనకి కరెంటు పోయినా ప్రాబ్లం లేదు, ఫ్యాన్లు తిరుగుతాయి, లైట్లు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. కారణం ఏంటంటే మంచి ఇన్వర్టర్ కొన్నాం. తమ్ముడు కిరణ్ మన మధ్యలో ఉన్నాడు, సాయం చేశాడండి. లాస్ట్ టైము ప్రసంగం మధ్యలో పోయింది, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చాడు, అన్నయ్య ఇలాగా డిస్టర్బెన్స్ అవ్వకూడదు దేవుడు వాక్యానికి, నేను ఏదో ఒకటి చేస్తాను సంఘానికి అని చెప్పి మంచి ఇన్వర్టర్ కొనిచ్చాడండి. హెవీ ఇన్వర్టర్, మొత్తం ఫ్యాన్లో లైట్లు, సంఘంలో సౌండ్ సిస్టమ్ మొత్తం నడుస్తుంది. దేవుడి సంఘము, దేవుడి వాక్యము జరుగుతున్న పరిచర్య పట్ల ఆ హృదయ స్పందన తండ్రి కదా, అది తండ్రి మాటలు ఆగకూడదు కదా. ఇలాగ ఆలోచించండి, మీరు ఇలాగే అందరూ ఆలోచించండి. అది అయిపోయిన తర్వాత కొండం ఎక్కొత్తి అయితే ఇదంతా వైరింగ్ లాగటం, ఇదంతా మళ్ళా దాని నుంచి వీటిలో అన్నిటికీ కనెక్షన్ ఇవ్వాలి.
ముగ్గురు పిల్లలండి, సుమన్ గారు, తమ్ముడు రాజు, సురేష్, ఇంకా ఆనంద్, ఇంకా చాలామంది పిల్లలు 3-4 రోజులుగా మొత్తం దీనికి అంతా వైరింగ్ చేశారు. మళ్ళీ కొత్త వైరింగ్ లాగారు, అంతా కొత్త వైర్లు వేసాం, మళ్ళీ కొత్త వైరింగ్ లాగాం. ఇదంతా పని అండి. వెనకాల ఈ పని జరుగుతూ ఉంటేనే సంఘం అనేది సక్రమంగా ఇలాగా మీకు కంప్లీట్గా మీరు ఆదివారం వచ్చేసరికి ఇలా అందంగా ఉంటుంది. అంటే వెనకాల బోళ్ళు ఎంతమంది కష్టపడుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు పని చేస్తారు అంటే అది తండ్రి పని. వెళ్ళిపోవాలి, రోజు మన కోసం మనం పని చేసుకున్నాం కదా, అప్పుడప్పుడు కదా తండ్రి పని దొరికేది అని వాళ్ళ హృదయపూర్వకంగా. ఏమంటే మనం 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 ఎవరికి డబ్బులు ఇచ్చి పని చేయించలేం కదండి. ఎలక్ట్రీషియన్ రమ్మన్నాం అనుకోండి, ₹1000 అడుగుతాడు. అదే మన తమ్ముడు రాజు పాపం ఏమంటే ఒక్కడు ఇంకో హెల్పర్ని వేసుకుని మొత్తం వైరింగ్ లాగి తమ్ముడు ఒక్కడే చేస్తున్నాడు. వాళ్ళు ఏం తీసుకోరండి, తండ్రి పని అని చక్కగా ముందుకు వచ్చి వాలంటీర్గా వాళ్ళు పని చేస్తారు. అది కదండి తండ్రి కోరుకుంటున్నాడు, అది కదండి తండ్రికి ఆనందం, అది కదండి తండ్రి సంతోషం. అలా పనిచేస్తుంటే తండ్రికి ఎంత ఆనందం అండి. అలాగా ఎప్పుడు దేవుడి సన్నిధిలో కనపడుతుంటే తండ్రికి ఎంత ఆనందం అండి. ఏం కోరుకుంటున్నాడు ఇది తప్ప మన నుండి తండ్రి? ఇది కూడా మనకి భారమై లోకం దేవుడు ఏమంటే లోకం ఇష్టమైపోతే దేవుడు మనసును మనం ఎంత గాయపరుస్తాం, ఎంత బాధ పెడతాం ఆలోచించండి. కనుక అక్కడ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఎవరు? మనమే. ఆ కారు ద్రాక్షలు కూడా మనంగా మారిపోయాం, కారు ద్రాక్షలుగా ఏమైనా మారిపోయామా? మన జీవితం అస్సలు మన జీవితంలో నుంచి ఏది దేవుడికి జరగటం లేదా? ఖచ్చితంగా మనం అంతా కారు ద్రాక్షలమే. మంచి ద్రాక్షలుగా మారే అవకాశం ఏమంటే మనకి ఇంకా ఉంది. మంచి దేవుడికి పనికొచ్చే ఆయుధాలుగా మనం మారడానికి ఇంకా అవకాశం ఉంది మనకి. దేవుడు ప్రాణాలతో ఉంచాడు అంటే, ఈ వాక్యాన్ని మనకు చెప్తున్నాడు అంటే, సన్నిధిలో మనం కూర్చోబెట్టాడు అంటే స్టిల్ వెయిటింగ్ కదండి మన కోసం, మన 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 పనుల కోసం, మన దేవుడి కోసం చేయాలనుకున్న కార్యాల కోసం, ఆయనకు మనం తెచ్చే కీర్తి కోసం స్టిల్ వెయిటింగ్. మీ తండ్రి, మీ నాన్న అది మనకు తెలియజెప్పడానికే ఆ అధ్యాయం అంతా రాయించాడు. అర్థమైంది అనుకుంటున్నాను.